సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 ఏప్రిల్ 19 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ లివర్ డే కాలేయ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ లివర్ డే ఓకేనా, కాలేయ దినోత్సవం అంటారు. ప్రతి ఏటా కాలేయ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారంటే కనుక ఏప్రిల్ 19వ తారీఖున నిర్వహిస్తారనమాట. చూడండి, ఈఏసిఎల్ అనేటువంటి సంస్థ ఉంటుంది. ఈఏసిఎల్ అంటే యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది లివర్. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లివర్ అనేటువంటి సంస్థ ఉంటుందన్నమాట. ఈ సంస్థ 1966 ఏప్రిల్ 19వ తారీఖున ఏర్పడింది. 1966 ఏప్రిల్ 19వ తారీఖున ఏర్పడిందనమాట. కాబట్టి ఏప్రిల్ 19ని ప్రతి ఏటా కూడా 2010వ సంవత్సరం నుంచి ఈ లివర్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. 2010 నుంచి అనమాట లివర్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు ఏప్రిల్ 19వ తారీఖున. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాలేయము చాలా ఆరోగ్యకరంగా ఉండే విధంగా ఈ రోజున అవగాహన, ప్రజలలో అవగాహన చేకూర్చాలనేటువంటి విషయం పైన ఈ కాలేయ దినోత్సవాన్ని నిర్వహిస్తారనమాట. చూడండి, కాలేయానికి సంబంధించి మనకు ఓకేనా సైన్స్లో చాలా ముఖ్యంగా కాలేయం పైన కూడా మనకి బిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట. ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సైన్స్ ఉంటుంది. కాబట్టి కాలేయానికి సంబంధించిన విషయాలు మనం ఒకసారి నోట్ చేసుకోండి మీరు. కాలేయం అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. హెపటాలజీ. కాలేయ కణాలను హెపటోసైట్స్ అంటారు. హెపటోసైట్స్. ఇక్కడ మానవుని శరీరంలో అన్నిటికంటే అతిపెద్ద గ్రంథి కాలేయం. మానవుని శరీరంలో అన్నిటికంటే పెద్ద గ్రంథి ఏదంటే కాలేయం. కాలేయం యొక్క బరువు 1500 గ్రాములు అనమాట. 1.5 కేజీ, 1.5 కేజీ అనమాట. 1500 గ్రాములు కాలేయం బరువు అనమాట. ఓకేనా. కాలేయం మానవుని యొక్క ఉదరంలో కుడివైపున ఉంటుందన్నమాట. మానవుని యొక్క ఉదరంలో ఓకేనా, మానవుని శరీరంలో కుడివైపున ఉంటుంది కాలేయం అనేటువంటిది. ఓకేనా. కాలేయంలో 2 తమ్మెలు ఉంటాయన్నమాట. ఓకేనా, 2 లంబికలు ఉంటాయన్నమాట. లోప్స్ అంటారు ఇంగ్లీష్లో. 2 లంబికలు ఉంటాయి కాలేయంలో, గుర్తుపెట్టుకోవాలి. కాలేయం ఉత్పత్తి చేసేది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది కాలేయం. బైల్ జ్యూస్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ పైత్య రసం, బైల్ జ్యూస్ అనమాట. ఈ పైత్య రసం ఏ రంగులో ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుంది. పైత్య రసం పసుపు రంగులో ఉండడానికి కారణం బైలురుబిన్, బైలువర్డిన్ అనమాట. బైలురుబిన్, బైలువర్డిన్. పైత్యరసంలో నీటి శాతం 86% ఉంటుంది. పైత్యరసంలో నీరు ఎంత శాతంగా ఉంటుందంటే కనుక 86% నీరు ఉంటుంది. పైత్యరసం పసుపు రంగులో ఉంటుంది. పైత్యరసం పసుపు రంగులో ఉండడానికి కారణం బైలురుబిన్, బైలువర్డిన్ అనమాట. బైలువరిడిన్ లేదా బైలువిరిడిన్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ పైత్యరసం ఎందుకు ఉపయోగపడుతుంది? ఇందులో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు. కానీ పైత్యరసంలో ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక కొవ్వులను ఎమల్సీకరణం చేయడంలో, మన బాడీలో ఉన్నటువంటి కొవ్వులు ఓకేనా చిలకడంలో, ఎమల్సీకరణం చేయడంలో ఉపయోగపడుతుంది అనమాట ఈ పైత్య రసం అనేటువంటిది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా కాలేయానికి వచ్చే వ్యాధులు ఏంటి అంటే కనుక సిర్రోసిస్, హెపటైటిస్. సిర్రోసిస్, హెపటైటిస్ అనమాట. ఓకేనా. సిర్రోసిస్ అంటే ఆల్కహాల్ ఎక్కువగా సేవించే వారిలో, ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తారో వారిలో వచ్చే వ్యాధి సిర్రోసిస్. దానివల్ల కాలేయం బాగా దెబ్బతింటుందన్నమాట. అదేవిధంగా మరొకటి హెపటైటిస్, కామెర్ల వ్యాధి కూడా కాలేయానికి వచ్చే వ్యాధే. అదేవిధంగా మనకి కాలేయం అనగానే చాలా ముఖ్యంగా చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. మానవుని శరీరంలో అత్యధిక పునరుత్పత్తి శక్తి గల అవయవం ఏదని అడుగుతాడు. మానవుని శరీరంలో అత్యధిక పునరుత్పత్తి శక్తి గల అవయవం ఏదంటే కనుక కాలేయం. ఓకేనా. అంటే కాలేయం దెబ్బతింటే కనుక, కాలేయంలో కొద్ది భాగం కోల్పోతే కనుక మళ్ళీ తిరిగి ఏర్పడుతుంది అనమాట. 2 నుంచి 3 వారాల్లోనే ఓకేనా పూర్తి స్థాయిలో ఏర్పడుతుందన్నమాట. అంత పునరుత్పత్తి శక్తి ఉంటుందన్నమాట కాలేయానికి. అదేవిధంగా కాలేయం అనగానే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది కాలేయం అనమాట. కాలేయంలో ఉన్నటువంటి కణాలు ఇవన్నీ కూడా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పైత్యరసం అనేటువంటిది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో బాగా కీలకంగా మారుతుంది అనమాట. యూరియాను నిల్వ చేస్తుంది. యూరియాను నిల్వ ఫంక్షన్స్ అనమాట, విధులు కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. యూరియా నిల్వలో, అదేవిధంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి కాలేయం పైన ఎగ్జామ్లో బాగా బిట్లు పడుతూ ఉంటాయి. ఓకేనా. మన బాడీలో ముఖ్యమైనటువంటి అవయవాల్లో కాలేయం కూడా ఒకటి అనమాట. కాలేయం అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. కాలేయ కణాలని హెపటోసైట్స్ అంటారు. ఓకేనా. బరువు వచ్చేసి 1500 గ్రాములు. అతిపెద్ద అవయవం ఏదంటే మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి అనమాట. అతిపెద్ద అవయవం అంటే మళ్ళీ చర్మం వస్తుంది. అతిపెద్ద గ్రంథి అడిగినప్పుడు కాలేయం చెప్పాలన్నమాట. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకేనా. అతిపెద్ద గ్రంథి ఏదంటే కాలేయమే అనమాట. ఓకేనా, రైట్.
ఇక 2024 లివర్ డే యొక్క థీమ్ ఏంటంటే కనుక బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్ అండ్ ప్రివెంట్ ఇక్కడ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. బీ విజిలెంట్, గెట్ రెగ్యులర్ లివర్ చెకప్ అండ్ ప్రివెంట్ ఫ్యాటీ లివర్ డిసీజెస్. ఇది థీమ్ అనమాట. నోట్ చేసుకోవాలి, థీమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మన గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా మనకు ఒక థీమ్ అడిగాడు అనమాట. కాబట్టి థీమ్స్ అనేటువంటిది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తే మీరు చూడొచ్చు. ఓకేనా, కరెంట్ అఫైర్స్లో ఒక థీమ్ అడిగాడు అనమాట. సెకండ్ క్వశ్చన్, ఆర్యభట్ట అవార్డు 2024ను పొందిన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, ఆర్యభట్ట అవార్డు 2024ను పొందిన శాస్త్రవేత్త పావులూరి సుబ్బారావు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ముందు ఆర్యభట్ట గురించి నేను చెప్తా, నోట్ చేసుకోండి. కానీ మన భారతదేశంలో గుప్తుల కాలంలో ఒక ప్రముఖమైనటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట. గుప్తుల కాలంలో గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. రెండవ చంద్రగుప్తుని కాలంలో ఉండేవాడు. సున్నాను కనిపెట్టింది ఆర్యభట్టనే. పై అనేటువంటిది మనకి మ్యాథ్స్లో కనిపిస్తుంది కదా, పై 22/7 అంటాం. దానికి వాల్యూ కనిపెట్టింది కూడా ఎవరంటే కనుక ఆర్యభట్టనే. ఈ ఆర్యభట్ట రాసిన గ్రంథం ఆర్యభట్టీయం. ఆర్యభట్ట రాసిన మరొక గ్రంథం సూర్య సిద్ధాంతం. ఆర్యభట్యము రాశాడు, సూర్య సిద్ధాంతాన్ని రాశాడు, పై విలువను కనుగొన్నాడు, సున్నాను కనుగొన్నాడు. ఓకేనా, ఇట్లా మనకి ఆర్యభట్ట చాలా గొప్ప శాస్త్రవేత్త, గుప్తుల కాలం నాటి వాడనమాట. కాబట్టి ఆర్యభట్ట మన భారతదేశంలో ఖగోళ విషయాలు ఉన్నంతకాలం ఆయన పేరు మనం గుర్తు ఉండాల్సిందే అనమాట. అదేవిధంగా మనకి చాలా ముఖ్యంగా మొట్టమొదటి ఉపగ్రహం, ఇస్రో ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఏదంటే ఆర్యభట్టనే. మొట్టమొదటి భారతదేశ ఉపగ్రహం ఏదని అడుగుతాడు ఎగ్జామ్లో, ఆర్యభట్ట 1975లో. ఓకేనా, ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఆర్యభట్ట అని ఉపగ్రహానికి పేరు పెట్టారనమాట. కానీ అదేవిధంగా ఆర్యభట్ట పేరు మీదుగా ఇప్పుడు అవార్డు కూడా మనకు ఉందన్నమాట. ఈ ఆర్యభట్ట అవార్డు 2024ను తీసుకుంది ఎవరంటే పావులూరి సుబ్బారావు. సరే, పావులూరి సుబ్బారావు గురించి ఇప్పుడు చదువుకోవాలి మనం. పావులూరి సుబ్బారావు ఎవరంటే అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అనమాట. అనంత టెక్నాలజీస్ 1992లో అనంత టెక్నాలజీస్ స్టార్ట్ చేశాడు. అనంత టెక్నాలజీస్ ప్రారంభించాడు 1992, గుర్తుపెట్టుకోవాలి ఇయర్. ఈ అనంత టెక్నాలజీస్ బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురం కేంద్రంగా తమ విధులను నిర్వహిస్తూ ఉందన్నమాట. అనంత టెక్నాలజీస్ బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురం కేంద్రంగా తమ విధులను నిర్వహిస్తూ ఉందన్నమాట. ఇస్రో చేపట్టినటువంటి అనేక ఉపగ్రహాలు మరియు లాంచ్ వెహికల్స్ తయారీలో భాగస్వామ్యంగా ఈ అనంత టెక్నాలజీస్ ఉంటుంది. 98 ఉపగ్రహాల తయారీ, 78 లాంచ్ వెహికల్స్. ఓకేనా, వాటిలో తమ పాత్ర ఉందన్నమాట, అనంత టెక్నాలజీస్ పాత్ర. కాబట్టి అనంత టెక్నాలజీస్ తరపున పావులూరి సుబ్బారావు ఎంతో కృషి చేశాడనమాట మనకి అంతరిక్ష యానానికి సంబంధించి. కాబట్టి ఆయన యొక్క సేవలకు గుర్తింపుగా ఈరోజు ఇస్రో కాదు ఇచ్చేది, మనకు చాలా ముఖ్యంగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాని ఆర్యభట్ట అవార్డు అందజేస్తుందన్నమాట. ఓకేనా, గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశంలో అతనికి అవార్డును ప్రస్తుత ఇస్రో చైర్మన్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఈ పావులూరి సుబ్బారావు అవార్డును తీసుకోవడం జరిగింది. ఇస్రో ప్రస్తుత చైర్మన్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పావులూరి సుబ్బారావు అవార్డును స్వీకరించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, చెప్పినవన్నీ కూడా బాగా నీట్గా నోట్ చేసుకోండి. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇస్రో ఏర్పడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. ఇస్రో తొలి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్. థర్డ్ క్వశ్చన్, లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2024ను పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? చూడండి, లతా మంగేష్కర్ చాలా గొప్ప సింగర్, కానీ ప్రజెంట్ మనకి ఆమె మన ముందు లేదన్నమాట, చనిపోవడం జరిగింది. ఓకేనా, ఆమె జ్ఞాపకార్థం లతా మంగేష్కర్ అవార్డును ప్రారంభించడం జరిగింది. 2022లో లతా మంగేష్కర్ అవార్డు ప్రారంభిస్తే మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగిందన్నమాట. 2022లో తొలి గ్రహీత నరేంద్ర మోడీ. 2023లో
ఆశా భోన్స్లేకి 2023లో ఆశా భోన్స్లేకి ఇవ్వడం జరిగిందనమాట. ఆశా భోన్స్లే ఎవరంటే కనుక లతా మంగేష్కర్ సోదరి చెల్లెలు అనమాట. అదేవిధంగా 2024లో ఇప్పుడు ప్రజెంట్ అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగిందనమాట. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బిగ్ బీనే కాదు, మన భారతదేశంలోని గొప్ప సినిమా నటుడు అమితాబ్ బచ్చన్కు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 2023 ఆశా భోన్స్లే, 2024 ప్రజెంట్ అమితాబ్ బచ్చన్ అని గుర్తుపెట్టుకోవాలి. లతా మంగేష్కర్ దాదాపు 50,000 పైగా పాటలు పాడిందనమాట. 980 సినిమాలకు వర్క్ చేసింది, 50,000 పైగా పాటలు పాడింది, 20 భాషలలో పాటలు పాడింది. కానీ భారతరత్న అవార్డు ఆమెకు వరించింది 2001లోనే. ఆమె చనిపోయిన తర్వాత భారతరత్న కాదు, ఆమె బతికి ఉండగానే 2001లోనే ఆమెకు భారతరత్న పురస్కారాన్ని అందజేయడం జరిగింది. భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. అటువంటి భారతరత్న అవార్డు ఆమెకు 2001లో వరించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఫేమస్ సింగర్ అనమాట. ఆమె ప్రజెంట్ మన ముందు లేదు. అదేవిధంగా ఆమె జ్ఞాపకార్థం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఒక కూడలికి లతా మంగేష్కర్ చౌక్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఒక కూడలికి లతా మంగేష్కర్ చౌక్ అని నామకరణం కూడా చేయడం జరిగిందన్నమాట ఈమె జ్ఞాపకార్థం. ఈమె సోదరు ఎవరంటే ఆశా భోన్స్లే అనమాట. కానీ చాలా ఇంపార్టెంట్ ఈ అవార్డు. ఎవరికి ఇచ్చారు అవార్డులన్నీ కూడా నోట్ చేసుకోవాలి మీరు. కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అవార్డులు ఖచ్చితంగా బిట్లు పడతాయి అనమాట మనకి. ఇంకా 2 బిట్లు 3 బిట్లు 4 బిట్లు ఖచ్చితంగా పడతాయి అనమాట. ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడిగితే ఖచ్చితంగా 3-4 బిట్లు పడతాయి. తక్కువ కరెంట్ అఫైర్స్ అడిగితే ఖచ్చితంగా 2 బిట్లు అయితే అవార్డ్స్ పైన మనకి పడుతూ ఉంటాయి అనమాట. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అవార్డ్స్ అన్ని కూడా ఒక చోట నోట్ చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఇట్లా ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా అవార్డ్స్ అనేవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ఓకేనా. మీ సపోర్ట్ వల్లనే మేము మరిన్ని క్లాసులు చేయగలం. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3కి షేర్ చేయండి. 4th క్వశ్చన్, నైఫ్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించి విడుదల చేశారు? నైఫ్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించి విడుదల చేశారంటే కనుక సల్మాన్ రష్దీ. ఎవరి సల్మాన్ రష్దీ అంటే మనకు చాలా గొప్ప రచయిత అనమాట. ఇమేలో చూడొచ్చు సల్మాన్ రష్దీ గారిని, చాలా గొప్ప రచయిత. ఎందుకు గొప్ప రచయిత అంటున్నామంటే ప్రపంచంలో సాహిత్యంలో అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్. బుకర్ ప్రైజ్ను పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే సల్మాన్ రష్దీనే. బుకర్ ప్రైజ్ను సల్మాన్ రష్దీ 1981లో పొందాడనమాట. మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనేటువంటి రచనకు అవార్డు పొందాడనమాట. బుకర్ ప్రైజ్ అనేటువంటిది 1969లో స్టార్ట్ చేస్తారు. పిహెచ్ న్యూబీకి వస్తుందన్నమాట. సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే రచనకి, సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే ఒక రచనకి వస్తుందన్నమాట. ఏ అవార్డు? బుకర్ ప్రైజ్ అవార్డు. ఎవరికి? పిహెచ్ న్యూబీకి. కానీ మన భారతదేశానికి చెందిన మొదటి వ్యక్తి ఎవరంటే సల్మాన్ రష్దీని అవార్డు స్వీకరించింది. ఆయనే మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే రచనకు తీసుకున్నాడనమాట. తర్వాత అరుంధతి రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే రచనకు తీసుకుంటుంది. ఓకేనా. ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే రచనకు ఓకేనా కిరణ్ దేశాయ్ తీసుకుంటాడు. ద వైట్ టైగర్ అనే రచనకి అరవింద్ అడిగా తీసుకుంటారు. ఇట్లా బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు అనమాట వీళ్ళు. సల్మాన్ రష్దీ, అదేవిధంగా అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా అయితే బుకర్ ప్రైజ్ పాల్ లించ్కి వచ్చింది. లాస్ట్ బుకర్ ప్రైజ్ పాల్ లించ్ ప్రాఫిట్ సాంగ్ అనే రచనకు వచ్చింది అనమాట, పాల్ లించ్కు. అది కరెంట్ అఫైర్స్లో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, ఈరోజు నైఫ్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు, దాన్ని విడుదల చేసింది ఎవరు అంటే కనుక ఆయనే సల్మాన్ రష్దీ. చూడండి, ఇమేజ్లో మీరు చూస్తున్నారు, ఆయనకు ఒక కన్ను బాగా దెబ్బతిందనమాట. ఎందుకు అంటే కనుక ఓకేనా శాంటిక్ వర్సెస్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాస్తారు 2022లో. అత్యంత వివాదాస్పదంగా మారుతుందన్నమాట ఆ పుస్తకం. ఓకేనా. అది నచ్చని ఆ పుస్తకం ఓకేనా నచ్చని వాళ్ళు కొంతమంది ఆయన పైన దాడి చేస్తారనమాట. దానిలో భాగంగా ఆయన తన కన్ను బాగా దెబ్బ తింటుందన్నమాట. శాంటిక్ వర్సెస్ పుస్తకం పేరు శాంటిక్ వర్సెస్ SANTIC శాంటిక్ వర్సెస్ పుస్తకం పేరు. కానీ అది చాలా వివాదాస్పదంగా మారి అతనిపైన దాడులు నిర్వహిస్తే ఆయన కన్ను కూడా దెబ్బతిందనమాట. గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా ఆయన యొక్క ఆత్మకథ 2012లో రాస్తాడు జోసెఫ్ యాంటోన్ పేరు మీదుగా. 2012లో ఆటోబయోగ్రఫీ, సల్మాన్ రష్దీ యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట. జోసెఫ్ యాంటోన్, జోసెఫ్ JOSEPH, జోసెఫ్ యాంటోన్ ANTON అనే పుస్తకాన్ని రాస్తాడు. అదే తన యొక్క ఆటోబయోగ్రఫీ. దానికి కొనసాగింపుగా ఇది రెండవ ఆత్మకథ పుస్తకం అనమాట, ఆటోబయోగ్రఫీ పుస్తకం. అదే నైఫ్ అనమాట. ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది 12 ఏళ్ల తర్వాత. 2012లో మొదటి ఎడిషన్, 2024లో సెకండ్ ఎడిషన్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకొని చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్: అంతరిక్ష భూకక్షలో సైనిక విన్యాసాలు చేయాలని నిర్ణయించిన దేశం ఏది? చూడండి, అంతరిక్ష కక్షలో సైనిక విన్యాసాలు చేయాలని నిర్ణయించిన దేశం ఏదంటే అమెరికా. చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది మీ అందరికి కూడా. ఏకంగా అంతరిక్ష భూకక్షలో సైనిక విన్యాసాలు ఏమిటి? ఇది వరకు ఏ దేశం కూడా అంతరిక్ష భూకక్షలో సైనిక విన్యాసాలు చేయాలని నిర్ణయించలే. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఏ దేశం ఈ అంతరిక్ష కక్షలో సైనిక విన్యాసాలు జరపాలని నిర్ణయించిందంటే కనుక అదే అమెరికా అన్నమాట. ఇక్కడ భూమి మీద సైనిక విన్యాసాలు మనం చూస్తాం, కానీ భూమి వెలుపల సైనిక విన్యాసాలు అన్నమాట ఇవి. భూకక్షలో సైనిక విన్యాసాలు అన్నమాట. చూడండి, అంతరిక్ష భూకక్షలో ఎన్నో ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ భారతదేశం భూకక్షలో ఉపగ్రహాలు ప్రవేశపెడుతుంది, చైనా వాళ్ళు ప్రవేశపెడతారు, అమెరికా వాళ్ళు ప్రవేశపెట్టుకుంటారు, రష్యా వాళ్ళు ప్రవేశపెట్టుకుంటారు. చాలా గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా భూకక్షలో ఈ శాటిలైట్స్ను పంపించి ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా, అంటే మానవులకు ఉపయోగపడే విధంగా ఈరోజు మనకి ఇప్పుడు కమ్యూనికేషన్ అత్యంత గొప్పగా నడుస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఉపగ్రహాలే కారణం. ఈరోజు యూట్యూబ్ మనకు పనిచేస్తూ ఉంది, భూకక్షలో ఉన్నటువంటి ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు యూట్యూబ్ కావచ్చు, మనం రకరకాల సోషల్ ఓకేనా వెబ్సైట్లను వాడుకుంటూ ఉన్నాం, ఇంటర్నెట్ వాడుకుంటున్నాం, అన్నీ కూడా వాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఒకవేళ ఆ భూకక్షలో తిరుగుతున్నటువంటి ఉపగ్రహాలను సరిపోని దేశాలు ఏవైనా వెళ్ళి అక్కడ వాటికి ఇబ్బంది కలిగిస్తే కనుక అన్నీ ఆగిపోతాయి అన్నమాట. కాబట్టి వాటిని నిరోధించాలి అనేటువంటి విషయం పైన ఈ అంతరిక్ష భూకక్షలో ఒక సైనిక విన్యాసాలు చేయాలని నిర్ణయించారు అన్నమాట అమెరికా. USSF, యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్, యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ అనమాట. కానీ వారు 2025వ సంవత్సరంలో ఒక ప్రయోగాన్ని చేపట్టున్నారన్నమాట. దీనికోసం దానికి ఒక పేరు కూడా పెట్టారన్నమాట. ఆ పేరు నోట్ చేసుకోండి మీరు. విక్టర్ హేజ్ అని నామకరణం చేయడం జరిగింది. నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ దేశం? అమెరికా. కానీ ఈ అమెరికాకు చెందినటువంటి స్పేస్ ఫోర్స్ వాళ్ళు ప్రైవేట్ సంస్థలతో కలిసి ఈ ప్రయోగాల్ని చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం ఎప్పుడో కాదు, రేపు సంవత్సరం 2025లోనే చేయాలని శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ప్రపంచంలో మొదటిసారిగా ఈ అంతరిక్ష భూకక్షలో సైనిక విన్యాసాలు చేయాలని నిర్ణయించింది ఈరోజు అమెరికా. కాబట్టి ఈరోజు వార్తల్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇట్లాంటి విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి గుర్తుపెట్టుకొని నోట్ చేసుకొని చదువుకుంటూ రావాలి, రివిజన్ చేసుకుంటూ రావాలి. కరెంట్ అఫైర్స్ మీకు గుర్తుండాలంటే రివిజన్. నిన్నటి క్లాస్ చెప్పింటాం, అది వినింటారు, ఆ రోజు గుర్తుంటాయి కానీ మర్చిపోతారు. అదే నోట్ చేసుకొని చదువుకుంటూ మళ్ళీ అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటే మర్చిపోయే అవకాశం ఉండదన్నమాట. నిన్ననే మనం చెప్పే ఐక్యరాజ్య సమితి భారతదేశ జనాభా 144 కోట్లుగా నిర్ధారించిందని UNFPA వారు. చైనా జనాభా 142 కోట్లుగా నిర్ణయించిందనమాట. ఇట్లా నిన్నటి క్లాస్లో రకరకాల బిట్లు, చాలా ఇంపార్టెంట్ బిట్లన్నీ కూడా మనం చెప్పుకున్నాం. రోజు క్లాస్ ఖచ్చితంగా ఫాలో కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దానికి లింకు చెప్పినప్పుడు మీకు అర్థం కాదనమాట. క్లాసులు రోజు ఫాలో అవుతూ ఉంటే మీకు మనం చెప్పినప్పుడు ఆ లింకు మీకు అర్థం అవుతుంది, లేకుంటే ఏదో అంత అర్థం కాదనమాట. కాబట్టి రోజు ఒక అర్ధగంట వినడానికి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ వినండి ఖచ్చితంగా. ఓకే. 13 ప్రాడక్ట్లకి GI ట్యాగ్ లభించడంతో ఏ రాష్ట్రం టాప్లో ఉన్న తమిళనాడును అధిగమించింది? 13 కొత్త ప్రాడక్ట్లకి GI ట్యాగ్ లభించిన రాష్ట్రం ప్రజెంట్ ఏదంటే కనుక అదే ఉత్తరప్రదేశ్. ఈ 13 ప్రాడక్టులు లభించడం చేత ఉత్తరప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాన్ని బీట్ చేయడం జరిగిందనమాట. ఇది వరకు తమిళనాడు రాష్ట్రంలో 60+ GI ట్యాగులతో ప్రథమ స్థానంలో ఉంటే ఇప్పుడు 13 కొత్త ప్రాడక్టులు ఉత్తరప్రదేశ్కు రావడం చేత 75 GI ట్యాగులకు చేరిందనమాట. ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ GI ట్యాగులు ఎన్ని అంటే కనుక
75 ప్రోడక్ట్లకు ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఎందుకంటే తమిళనాడు చాలా కాలం నుంచి టాప్లోనే ఉందన్నమాట. అటువంటి తమిళనాడుని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బీట్ చేయడం జరిగిందనమాట. మొత్తంగా 710 ప్రోడక్ట్లకి, దేశవ్యాప్తంగా 710 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. తెలంగాణలో 17 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 20 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఉంది. తెలంగాణలో 17 ప్రోడక్ట్లకి, ఆంధ్రప్రదేశ్లో 20 ప్రోడక్ట్లకి జిఐ ట్యాగ్ అనేటువంటిది ఉందన్నమాట. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, ఇటువంటి వాటికి గొప్ప బ్రాండ్ తీసుకొచ్చి జాతీయ స్థాయిలో గొప్ప బ్రాండ్ తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చెన్నైని కేంద్రంగా చేసుకొని ఈ జిఐ ట్యాగులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈ జిఐ ట్యాగులు అనేటువంటివి ఇవ్వబడతాయన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. జిఐ ట్యాగుల పైన బిట్లు పడుతూ ఉంటాయి, ఎగ్జామ్స్లో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన సమాచారం అంతా. 7th క్వశ్చన్, 2024 ఏప్రిల్ 19న ఏ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించబడినవి? చూడండి, సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు మనకు జరగబోతున్నాయి 2024లో. లోక్సభకు సంబంధించి 543 స్థానాల్లో ఎన్నికలు 7 దశల్లో జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ మనకు ఆ 7 దశలు ఎప్పుడు ఏంటి అనేటువంటి విషయాలు కూడా వెల్లడించింది గతంలోనే. ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నవారు రాజీవ్ కుమార్ అయితే కొత్తగా 2 అధికారులు రావడం జరిగింది. మొత్తం 3 సభ్య ఎన్నికల సంఘం ఉంటుందన్నమాట. 3 సభ్య ఎన్నికల సంఘం ఉంటుందన్నమాట. రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. మిగతా 2 ఎవరైనా కొత్తగా వచ్చిన వారు జ్ఞానేశ్వర్ కుమార్ ఒకరు, అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సంధు అనమాట. ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇతర 2 అధికారులు, ఒకరు వచ్చేసి రాజీవ్ కుమార్, మరొక 2 వచ్చేసి జ్ఞానేశ్వర్ కుమారు, సుఖ్బీర్ సింగ్ సంధు అనమాట. 7 దశలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 543 లోక్సభ స్థానాల్లో జరగవలసి ఉంటే మొదటి దశలో 102 లోక్సభ స్థానాల్లో, ఓకేనా, ఏప్రిల్ 19వ తారీఖున 102 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏప్రిల్ 19వ తారీఖున ఆ 2 రాష్ట్రాలు ఏవి అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం అనమాట. ఇక్కడ థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి మీరు. అరుణాచల్ ప్రదేశ్లో, ఓకేనా, మరియు సిక్కింలో. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు ఉంటాయన్నమాట. ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు ఉన్నారు. సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ ధమాల్ ఉన్నారనమాట. రేపు రానున్నటువంటి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి. ముఖ్యమంత్రి వారే ఉంటారా, మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతారనేది మనము, ఓకేనా, ఆ ఎన్నికల ఫలితాల్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ ధమాల్ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండు ఉన్నారన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ మొదటి దశలో ఏప్రిల్ 19వ తారీఖున ఎన్నికలు జరిగాయన్నమాట. ఏ 2 అసెంబ్లీ స్థానాల్లో అంటే కనుక ఒకటి అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. వీటితో పాటు లోక్సభ 102 స్థానాలకు గాను ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయన్నమాట. 8th క్వశ్చన్, ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్లో టాప్లో నిలిచిన ఎయిర్పోర్ట్ ఏది? చూడండి, స్కై ట్రాప్స్ అనేటువంటి ఒక సంస్థ రూపొందించినటువంటి నివేదికలో భాగంగా అత్యుత్తమ ఎయిర్పోర్ట్ల జాబితాలో టాప్లో నిలిచినటువంటి ఎయిర్పోర్ట్ ఏదంటే హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. కానీ ఈ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖతర్లో ఉంటుంది. ఖతర్ సెకండ్ ర్యాంకులో ఉన్నటువంటిది ఏదంటే కనుక ఇక్కడ చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక సింగపూర్ అనమాట. థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఇంచుయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దక్షిణ కొరియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. టాప్ 1, టాప్ 2, టాప్ 3 అనమాట. టాప్ 1 వచ్చేసి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఖతర్, టాప్ 2 వచ్చేసి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సింగపూర్, టాప్ 3 వచ్చేసి ఇంచుయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓకేనా, ఎక్కడ దక్షిణ కొరియా అనమాట. ఇక మన ఇండియా టాప్ 100లో 4 ఎయిర్పోర్ట్స్ నిలిచాయన్నమాట మన ఇండియా నుంచి. అవి ఒకటి ఫస్ట్ ర్యాంకులో ఏది ఉందంటే కనుక, ఓకేనా, ఫస్ట్ ర్యాంకులో మన దేశం నుంచి ఏది ఉందంటే కనుక ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. 36వ ర్యాంకులో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత
59వ ర్యాంకులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 59వ ర్యాంకులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది 59వ స్థానంలో. ఓకేనా, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 61వ స్థానంలో ఉంది. 61వ స్థానంలో ఉంది. అదే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 95వ స్థానంలో ఉందన్నమాట. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 95వ స్థానంలో. మన ఇండియాలో టాప్ 4 చూస్తే కనుక ఫస్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట ఢిల్లీ. రెండవది ఓకేనా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కర్ణాటక. 3 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్ తెలంగాణ. 4 ఓకేనా ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై మహారాష్ట్ర. వీటి ర్యాంక్స్ చూస్తే మన ఇండియా నుంచి 36, 59, 61, 95. 36వ ర్యాంకు, 59వ ర్యాంకు, 61వ ర్యాంకు, 95వ ర్యాంక్ అనమాట. నోట్ చేసుకొని చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ నివేదికలు. 9th క్వశ్చన్, వరల్డ్ బెస్ట్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ది ఇయర్. వరల్డ్ బెస్ట్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 అందుకున్న ఫోటోగ్రాఫర్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ సలీం. చూడండి, ఈరోజు అవార్డులు చాలా ముఖ్యంగా మనకి 3 అవార్డులు వచ్చాయన్నమాట. ఒక అవార్డు ఆర్యభట్ట అవార్డు, 2 లతా మంగేష్కర్ అవార్డు, 3 వరల్డ్ బెస్ట్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఎవరంటే మహమ్మద్ సలీం. చూడండి, ఇక్కడ ఇమేజ్ చూడాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇమేజ్కు సంబంధించే, ఈ ఫోటోకు సంబంధించి ఇతనికి అవార్డు అనేటువంటిది వచ్చిందనమాట మహమ్మద్ సలీంకు. ఓకేనా, ఇజ్రాయెల్కు మరియు పాలస్తీనాకు మధ్య యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఈ పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారనమాట. ఈ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఒక మహిళ తన కుటుంబంలో ఒక పర్సన్ చనిపోతే ఓకేనా ఆ శవాన్ని తన ఒడిలో పెట్టుకొని హత్తుకొని ఓకేనా కన్నీరు కారుస్తూ ఉందన్నమాట. ఇమేజ్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. ఒక మహిళ తన కుటుంబంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఓకేనా తన ఒడిలో పెట్టుకొని ఓకేనా హత్తుకొని కన్నీరు కారుస్తూ ఉండడం ఈ ఇమేజ్లో మనం చూడొచ్చు అనమాట. ఈ ఫోటోలో ఆ ఫోటో తీశాడనమాట ఈ మహమ్మద్ సలీం. ఓకేనా, అదే ఇప్పుడు బెస్ట్ ప్రెస్ ఫోటో అవార్డ్ ఆఫ్ ది ఇయర్గా ఓకేనా అవార్డు దక్కించుకుందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ అవార్డు. ఓకేనా, గాజాలో బాంబుల వర్షం, గాజా చాలా దెబ్బతిందనమాట ఇజ్రాయెల్ బాంబుల దాడులో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ పైకి ఇరాన్ కూడా దాడులు చేస్తుంది, మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. అదేవిధంగా పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ వెళ్ళింది. ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య భీకర యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొందనమాట. ఓకేనా, మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. దయచేసి క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను కనీసం మీ ఫ్రెండ్స్కు 3 షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. డే టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చేయబడినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. కాబట్టి మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వేటికి ప్రిపేర్ అయినా కూడా ఈ కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతాయి. ఓకే, అందరూ యూజ్ చేసుకోండి. అతి తక్కువ అమౌంట్తోనే మేము ఓకేనా ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్పేస్ అనే ఓ విధానాన్ని ఇటీవల ఎవరు చేయడం జరిగింది? స్పేస్ అనేటువంటి విధానాన్ని ఇటీవల DRDO అమలు చేసిందనమాట. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మన భారతదేశ ఓకేనా డిఫెన్స్ రక్షణ పరిశోధన సంస్థ అనమాట. ఓకేనా, డిఫెన్స్ రీసెర్చ్ రక్షణ పరిశోధన, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ అభివృద్ధి సంస్థ అనమాట. చాలా ఇంపార్టెంట్. DRDO అనేటువంటిది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ DRDO ప్రజెంట్ స్పేస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక విధానాన్ని అమలు చేసిందనమాట. ఏంటి దీని ఉద్దేశం అంటే కనుక సముద్రంలో 100 మీటర్ల లోతులో అధ్యయనం అన్నమాట. కానీ సముద్రం లోపల 100 మీటర్ల లోతులో అధ్యయనం చేయడం అన్నమాట ఈ స్పేస్ యొక్క ఉద్దేశం. స్పేస్ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోవాలి ఇక్కడ మీరు. ఓకేనా, సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్స్ క్యారెక్టరిక్స్ ఎవల్యూషన్. మళ్ళీ చెప్తున్నా, స్పేస్ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి అందరూ కూడా. స్పేస్ అనేటువంటి విధానం అంటున్నా, అక్కడ స్పేస్ ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక ఓకేనా సబ్మెర్సిబుల్ ప్లాట్ఫామ్ ఫర్ అకౌస్టిక్స్ క్యారెక్టరిక్స్ ఎవల్యూషన్ అనేటువంటిది ఫుల్ ఫామ్ అనమాట.
సముద్రం లోపల 100 మీటర్ల లోతులో అధ్యయనం అనమాట. అకౌస్టిక్స్ అంటే ధ్వని అధ్యయనం అనమాట. ఈ సముద్రం లోపల అనేక విషయాలపైన ధ్వని పైన కూడా అధ్యయనం చేయడం దీని యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నిన్నటి క్లాస్లో నుంచి మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ చేయండి అందరూ కూడా. ఓకేనా. పిల్లలు ఆన్లైన్ వల్ల లేదా ఇంటర్నెట్ చూడడం వల్ల ఎక్కువగా పాఠశాలకు గైర్హాజరవుతున్నారని చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో. ఓకేనా. బాలురు కావచ్చు, బాలికలు కావచ్చు, ఇంటర్నెట్ వాడకం వల్ల ఎక్కువ మంది పాఠశాలలకు వెళ్ళడం లేదు, గైర్హాజరు అవుతూ ఉన్నారన్నమాట. ఈ అధ్యయనం ఏ దేశంలో ఏ సంస్థ చేసింది? ఈ అధ్యయనం ఏ దేశంలో ఏ సంస్థ చేసింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. ఏప్రిల్ 18వ తారీఖున కరెంట్ అఫైర్స్లో మనం చెప్పడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నిన్న కూడా వినని వాళ్ళు నిన్నటి క్లాస్ వినండి, తర్వాత ఈ క్లాస్ కూడా ఫుల్గా వినండి. రోజు కంటిన్యూ కాండి క్లాసులు. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.